సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. సో ఇవాళ మనం మన వీడియోలో అయితే ఒక క్లాసిక్ పజిల్స్ లాంటి క్వశ్చన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. అది లాజిక్ పజిల్స్ లా కూడా ఉంటుంది, అలాగే ఇది చాలా బ్రెయిన్ టీజర్స్ లా కూడా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ అనేది మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ మన వీడియోలో చూస్తే మీకు ఈ క్వశ్చన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే చదివేద్దాం ఫస్ట్. సో మనకి ఆన్సర్ కనిపెట్టాలంటే క్వశ్చన్ అర్థం అవ్వాలి ఫ్రెండ్స్. సో అందుకని క్వశ్చన్ చదువుదాం. 25 బాల్స్ ఆర్ ఈక్వల్. సో మీరు ఎగ్జాంపుల్గా ఒక క్రికెట్ బాల్స్ తీసుకోండి. 25 క్రికెట్ బాల్స్. క్రికెట్ బాల్స్ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి, ఒకే లెంత్లో ఉన్నాయి, అన్నీ ఒకే ఏరియా వాటిల్లో ఉన్నది, ఒకే పెరిమీటర్, అన్నీ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఇన్ ఆల్ కేటగిరీస్ లైక్ కలర్ ఎట్సెట్రా నేను చెప్పిందే జరిగింది. సో బట్ ద వెయిట్ ఆఫ్ ద వన్ బాల్ ఈజ్ హెవియర్ దాన్ అదర్స్. ఇప్పుడు అన్ని బాల్స్ ఒకేలా ఉంటాయి, కానీ వాటిలో ఉన్న ఒక్క బాల్కి మాత్రం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. 25 బాల్స్లో 24 బాల్స్ వెయిట్ అనేది ఒక్కటే. ఒక్క బాల్ వెయిట్ మాత్రం బరువు. సో ఇప్పుడు అది మీరు ఎలా అనుకుంటా అంటే 24 బాల్స్ కన్నా అదే ఎక్కువ వెయిట్ అని కాదు. అది ఒక్క బాల్ కన్నా వెయిట్ ఎక్కువ, 2 బాల్స్ కన్నా వెయిట్ తక్కువ. సో అలా చెప్పచ్చు. సో యూ హ్యావ్ ఏ కట్టా టు ఫైండ్ ద బాల్, బట్ యూ హ్యావ్ టు యూజ్ ద కట్టా ఫర్ ఓన్లీ 4 స్టెప్స్. ఇప్పుడు మీ దగ్గర ఆ బాల్ని కనిపెట్టడానికి ఒక కట్టా అయితే ఉంది. కట్టా అంటే చారు కాదు, కట్టా అంటే వెయిట్ స్కేల్ అని కూడా చెప్పచ్చు. సో రెండు ఇలా ఉంటాయి. వాటి మీద ఒకవైపు ఏమో కేజీ వేసి, ఒకవైపు కూరగాయలు ఏవోటి వేసి, ఇలా ఈ రెండు ఈక్వల్ అయిందనుకో, ఇవి కేజీ ఉంటాయి అని చెప్పేస్తారు కదా. సో అలా అన్నమాట. సో ఇది కేజీ, ఇటువైపు ఉన్నది కేజీ అని పర్ఫెక్ట్గా తెలిస్తేనే ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇది కేజీ అని చెప్పచ్చు. సో మనకి ఆ బాల్స్ వెయిట్ ఎంత, ఆ బాల్ వెయిట్ ఎంత, అదంతా కనిపెట్టకల్లా. సో ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. సో కట్టానే ఒకసారి మామూలుగా, నాకు అంత డ్రాయింగ్ రాదు. సో ఇలా ఉంటుంది అన్నమాట కట్ట. ఇవి మన దగ్గర 25 బాల్స్ ఉన్నాయి. నేను గీయలేను. సో ఇప్పుడు ఈ 25 బాల్స్లో ఒక్క బాల్ వెయిట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ బాల్ని ఎలా కనిపెట్టాలి ఏంటి అని అక్కడ మనం ఎన్నిసార్లు యూజ్ చేద్దాం, ఒక్కొక్క బాల్ని టెస్ట్ చేద్దామంటే మనకున్నది 4 స్టెప్స్ మాత్రమే. దాన్ని 4 స్టెప్స్ మాత్రమే యూజ్ చేయగలం. సో అంతకుమించి మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు. సో 4 స్టెప్స్ కన్నా తక్కువ అన్నా యూజ్ చేయొచ్చు, 4 స్టెప్స్ అన్నా యూజ్ చేయొచ్చు, కానీ 5 స్టెప్స్కి వెళ్ళిందంటే అది మీరు చేయకూడదు. సో దీన్ని ఎలా కనిపెట్టాలి ఏంటి అని అంటే, సో అప్పుడు 25 బాల్స్ అనేది 3 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. సో అప్పుడు గ్రూప్ ఏకి ఏమో 12 బాల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఏకి 12 బాల్స్ ఉంటాయి. గ్రూప్ బి కూడా మీరు అనుకుంటారు గ్రూప్ బికి 25 బాల్స్ ఉంటాయి, అంటే 25 ఉంటాయి కదా, దీనికి 12 అయితే దానికి 13 అని అనుకుంటున్నారు, కానీ కాదు. సో 3 గ్రూప్స్ అన్నాను కాబట్టి గ్రూప్ బికి అనేది 12 బాల్స్ కూడా ఉంటాయి. సో ఇంకా గ్రూప్ సికి అనేది ఓన్లీ ఒక్క బాల్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటంటే, ఈ గ్రూప్ ఏ అనే దాన్ని ఇటువైపు దాంట్లో వేసి, ఈ గ్రూప్ బి అనే దాన్ని ఇటువైపు దాంట్లో వేద్దాం. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ గ్రూప్ బి అనేది రెండిట్లో సమానమైన బాల్స్ ఉన్నాయి కాబట్టి ఇటువైపు పొంగిందంటే దీంట్లో ఆ బాల్ ఉందన్నమాట, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న బాల్ ఉందన్నమాట. సో దీన్ని మనం నెక్స్ట్ స్టెప్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కనుక కింద పొంగిందంటే దీంట్లో వెయిట్ ఉన్న బాల్ ఉందన్నమాట. సో రెండు ఈక్వల్గా ఉంటే
గ్రూప్ సి ఆన్సర్ అనమాట. సో ఇక్కడతో మనకి ఆన్సర్ వచ్చేసేయచ్చు, అలాగే నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళచ్చు. సో ఒకవేళ ఆన్సర్ ఇక్కడతో వచ్చేస్తే ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి అంటే ఇదే అనమాట ఆన్సర్. సో ఇదే రాసేయచ్చు. కానీ ఒకవేళ ఈక్వల్గా లేకుండా ఇది కానీ వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే, ఇప్పుడు ఈ సపోజ్ గ్రూప్ ఏనే వచ్చింది అనుకున్నాం, గ్రూప్ ఏనే వచ్చింది అనుకుంటే గ్రూప్ ఏని మనం 2 గ్రూప్స్గా విడదీస్తాం. సో అప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎన్ని బాల్స్ ఉంటాయి అంటే, గ్రూప్ 1కి ఏమో 6 బాల్స్ ఉంటాయి, గ్రూప్ 2కి ఏమో 6 బాల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కట్టాలో వేసామంటే అప్పుడు ఏ రిజల్ట్ వస్తుంది? సో ఇక్కడ మన ఈ రెండు ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే ఈ రెండిట్లో ఒక్క బాల్ అనేది హెవియర్గా ఉంటుంది కాబట్టి సో ఒకవైపు అయితే వంగుతుంది. సో సపోజ్ గ్రూప్ 2 వంగింది అనుకోండి, అంటే అప్పుడు గ్రూప్ 2లోనే ఆ వెయిట్ ఎక్కువ ఉన్న బాల్ ఉందన్నమాట. సో గ్రూప్ 2 అనేది మనం 2 గ్రూప్స్గా విడదీస్తాం. సో అప్పుడు దీన్ని 2 గ్రూప్స్గా విడదీస్తే గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఇంతే. సో ఇప్పుడు గ్రూప్ ఏలో ఎన్ని బాల్స్ ఉంటాయి? 3 బాల్స్ ఉంటాయి. గ్రూప్ బిలో కూడా 3 బాల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఏని బిని కట్టాలో వేసామంటే గ్రూప్ ఏ అనేది సపోజ్ గ్రూప్ ఏ వంగింది అనుకోండి, అంటే ఇప్పుడు ఈ రెండు గ్రూప్సేగా. సో ఈ రెండు ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇప్పుడు గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి కానీ ఒకవైపు కట్టా సైడ్లో ఒకవైపు అనేది వంగుతుంది. సో ఎగ్జాంపుల్ సపోజ్ గ్రూప్ ఏనే వంగింది అనుకోండి, సో అప్పుడు ఈ గ్రూప్ ఏ అనే దాన్ని 3 గ్రూప్స్గా విడదీస్తాం. సో ఆ 3 గ్రూప్స్ ఏంటి అని ఆలోచిస్తే గ్రూప్ 1లో ఏమో 2 బాల్స్ ఉంటాయి. గ్రూప్ 1లో 2 బాల్స్, గ్రూప్ 1లో ఏమో 1 బాల్ ఉంటుంది. 3 బాల్స్ ఇప్పుడు దీంట్లో 3 బాల్స్ ఉంటాయి కదా గ్రూప్ ఏలో. సో ఈ గ్రూప్ ఏలో ఉన్న 3 బాల్స్ని మనం 3 గ్రూప్స్గా విడదీస్తున్నాం. సో గ్రూప్ 1లో 1 బాల్ ఉంటుంది, గ్రూప్ 2లో 1 బాల్ ఉంటుంది, గ్రూప్ 3లో 1 బాల్ ఉంటుంది. సో ప్రతి గ్రూప్లో కూడా 1 బాల్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన 2 గ్రూపులు తీసుకుని ఆ 2 గ్రూపుల్ని కట్టా మీద వేసారంటే, సో అప్పుడు ఆ 2 గ్రూపుల్లో ఒక గ్రూపు కిందకు వచ్చిందంటే, అంటే ఒక బాల్గా ఉంటుంది. సో గ్రూప్ అనక్కర్లేదు. సో ఆ 2 బాల్స్లో ఒక సైడ్లో ఉన్న 2 బాల్స్ ఉన్నాయి కదా, సో ఒక బాల్ వంగిందంటే అదే అనమాట ఎక్కువ వెయిట్ ఉన్న బాల్ అనమాట. సో ఒకవేళ 2 ఈక్వల్గా వచ్చిందంటే మీరు పక్కన పెట్టేసిన ఆ బాల్ అనమాట ఎక్కువ వెయిట్ ఉంది. అది కావాలంటే మీరు ఒక గ్రూప్ మళ్ళీ ఆ బాల్ తీసుకుని ఇంకో బాల్ని మెజర్ చేయొచ్చు. సో ఇక్కడతో ఈ సమ్ అయిపోయింది. సో వాడు అడిగిన కండిషన్ 4 స్టెప్స్. నేను ఇక్కడికి 1 స్టెప్ ఈ గ్రూప్ ఏని గ్రూప్ బిని మెజర్ చేశాను, 1 స్టెప్. గ్రూప్ 1ని గ్రూప్ 2ని మెజర్ చేశాను, 2 స్టెప్స్. గ్రూప్ 2లో ఉన్న గ్రూప్ ఏని గ్రూప్ బిని మెజర్ చేశాను, 3 స్టెప్స్. గ్రూప్ ఏలో ఉన్న గ్రూప్ 1ని గ్రూప్ 2ని మెజర్ చేశాను, 4 స్టెప్స్. సో ఇక్కడితో నేను యూజ్ చేసిన ఓన్లీ 4 స్టెప్స్. సో మీరు కావాలంటే మళ్ళీ వీడియోని రివైండ్ చేసుకోండి. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సమ్ అయితే. ఇలాంటి సమ్స్ కోసం మళ్ళీ సొల్యూషన్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్గా పెట్టిన పోల్లో అయితే దాని గురించి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో నేను మామూలుగానే కంటిన్యూ చేసేస్తున్నాను. సో మీకు ఏదైతే నచ్చిందంటే నేను దాని మీద యూట్యూబ్ వీడియోస్ అయితే పెడతాను. సో
ఇలాంటి మ్యాథ్స్ క్లాసెస్లో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ అన్నా ఉంటే కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేను షార్ట్స్లో కానీ లేకపోతే లేకపోతే ఎక్కువ కామెంట్స్ వస్తే నేను దానికోసం స్పెషల్గా Q&A కూడా రెడీ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బాయ్.